హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మనం ఆదివారం ఎపిసోడ్ జరిగిన తర్వాత ఎలిమినేషన్ దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ చేసింది ఎవరినో తెలుసు కదా. అయితే ఆ ఎలిమినేషన్ అయిన ఎమ్మడే నాగార్జున గారు అడుగుతారనమాట, నిఖిల్ అనేసి పిలుస్తారు. కానీ నిఖిల్ మాత్రం సౌమ్యాన్ని చూసుకొని కంట నీరు పెడతాడు, ఏడుస్తాడు. చాలా అంటే చాలా బాధ కలుగుతుందేమో, చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే పక్కన మన దగ్గర 24 గంటలు పక్కన కూర్చొని హగ్గులు ఇచ్చుకొని చాలా మంచి మాటలు చెప్పుకోవడం అది ఇది చేసుకొని, కానీ హౌస్ మొత్తం వాళ్ళకు ఎగ్నెస్ట్గానే ఉన్నారనమాట ఇన్ని రోజులు. కానీ నామినేషన్లు వచ్చినప్పుడు అప్పుడప్పుడు జరుగుతుంటుంది అవన్నీ ఓకే. కానీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటే గేమ్స్ పెడతారు. గేమ్స్ ఇంకా సండే అంటే చిన్న చిన్న గేమ్స్. ఫస్ట్ మాత్రం నబీల్ సేఫ్ అవుతాడు అనమాట. నబీల్ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కరు సేఫ్ అవుతారు. డేంజర్ జోన్లో లాస్ట్కి వస్తే మణికంఠ, ఆదిత్య ఓం, సోనియా, ఈ ముగ్గురిని మాత్రం డేంజర్ జోన్లో ఉంటారనమాట. ఆడియన్స్ ఓటింగ్ వలన సౌమ్య డేంజర్ జోన్లో ఉంటుంది. హౌస్ ఓటింగ్ వలన మణికంఠ డేంజర్ జోన్లో ఉంటాడు. కానీ ఇందులో మాత్రం రెడ్ బెలూన్ ఉంటుంది. లాస్ట్కి బెలూన్ వస్తాగానే రెడ్ వెలుగుతుంది సౌమ్యకి. ఆదిత్య ఓం గారు మాత్రం సేఫ్ అవుతారు, హౌస్లోకి వెళ్తారు. కానీ మణికంఠ మాత్రం హౌస్ మళ్ళీ నాగార్జున గారు అడుగుతారు మణికంఠ గురించి. హౌస్కి వెళ్ళి మీరు ఎవరింట్లో ఉండాలి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పాలి అని అంటే మిగతా పృథ్వీ, నిఖిల్, నైనిక వీళ్ళు ముగ్గురు లేవరు. మిగతా ఓటింగ్స్ అన్నీ మణికంఠకు పడతాయి. కానీ హౌస్ మొత్తం మణికంఠను ఎంచుకుంది అనేసి మణికంఠను కూడా లోపలికి పంపించేసేసి ఆమెను ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాధపడతాడు అయితే నిఖిల్ మాత్రం ఘోరంగా. కానీ చూద్దాం. ఇప్పటి నుంచి నిఖిల్ భయ్య నువ్వు బాగా ఆడతావని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు జనాలు ఏదేదో అనుకున్నారు. పెద్ద కాంట్రవర్సీ జరిగింది నిఖిల్ మధ్యలో, పృథ్వీ మధ్యలో, మన సౌమ్య మధ్యలో. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఇండివిజువల్ గేమ్లు ఆడతారు, సూపర్ ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా చాలా అవ్వబోతున్నాయి. దానికి మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. కానీ మిగతా నైనిక మాత్రం నిఖిల్ టీంకే సపోర్ట్ చేసింది. నైనిక మాత్రం అసలు అందరు ఆడేలా కాదు, ఆమె సపరేట్ అనేసి నిరూపించుకుంది అనమాట. ఆ వైల్డ్ కార్డ్ కానీ ఇవి కానీ వస్తాయి. గేమ్స్ పరంగా బాగా ఆడాలి, మంచిగా ఉండాలి. కాబట్టి వీళ్ళు ఎవరి నుంచి కూడా బాగుంటుంది, ఎవరి నుంచి ఒక బాగుంటుంది అనేది హౌస్ టీమ్ సపోర్ట్ చేసింది అనమాట. అయితే తర్వాత బిగ్ బాస్ నాగార్జున గారు చెప్తారనమాట, మణికంఠని నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత మీ చీఫ్ నిన్ను జైల్లో వేస్తుంది. జైల్లో వేసిన తర్వాత బిగ్ బాస్ ఎప్పుడు రిలీజ్ చేయాలని చెప్తాడు. అప్పటి వరకు నువ్వు జైల్లోనే ఉండాలి అనేసి చెప్తారు. తర్వాత మహాతాలి అనేసి ఒక చిన్న హౌస్ మేట్స్ గురించి అడగడానికి నాగార్జున గారు సౌమ్యని అడుగుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేదు రకం కానీ రొట్టెలు వీళ్ళు ఇంకా అన్నీ ఫిష్ వాళ్ళ పేర్లు అవి చదవాలని లేట్ అవుతుంది అనేసి నేను అక్కడ చెప్తారు. కానీ సౌమ్య మాత్రం 100% హౌస్లో పృథ్వీని, నిఖిల్ని ముందు పెట్టుకొని ఆడింది. ఆమె ఆట ఆడలేదు కాబట్టి జనాలందరూ ఎలిమినేట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.